ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అలేఖ్య. అలేఖ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిజాంపేట్ నుంచి వచ్చాము. నిజాంపేట్. ఓకే. హలో అండి. హాయ్. ఏంటి మీ ఇద్దరు ఒకటేలా ఉన్నారు? సిస్టర్స్. సిస్టర్స్ కాదు, ట్విన్స్. నో సిస్టర్స్. ఓన్లీ సిస్టర్సా? కానీ అసలు అచ్చుగుద్దు అలాగే ఉన్నారు. చిన్న చిన్న డిఫరెన్సెస్ కానీ సేమ్ ఈక్వల్ చెప్పేయచ్చు సిస్టర్స్ అని. మీ పేరేంటి? శ్వేత. శ్వేత. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సనత్ నగర్. సనత్ నగర్. ఓకే, వెరీ నైస్. సో మీరు ఇద్దరు ఈరోజు వంటలు చేయడానికి రెడీయా? రెడీ. రెడీ. ఓకే, ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే. వావ్, ఫూల్ మక్నీ. ఫూల్ మక్నీతో వంటలు చేస్తూ ఉంటారా? చాలా రేర్గా యూజ్ చేస్తారు, కానీ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అంటే దీనికి మనం టేస్ట్ ఇవ్వాలి, దీనికి ఏం టేస్ట్ ఉండదు కదా. ఓకే, సో మరి ఈరోజు ముందు మీరే చేసేయండి. నేనే చేస్తున్నా. ఎస్. ఏం చేస్తారు ఫూల్ మక్నీతో? ఫూల్ మక్కని పలావ్. ఫూల్ మక్నీతో పలావ్ చేస్తారు. వెరీ నైస్. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, ఫూల్ మక్నీ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫూల్ మక్నీ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఫూల్ మక్నీ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, లవంగం పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా లెక్కి గారు? ఓకే. ముందు ఫస్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ తీసేసుకున్నాం, స్టవ్ వెలిగించేసాం, ఆయిల్ వేసి ఫస్ట్ మకానీని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఓకే. ఆయిల్ వేడైన తర్వాత మకానీ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల రైస్ లో మక్నీ ఇంకా టేస్ట్ గా ఉంటుంది కదా. అవును. అవును, ఇద్దరు బాగా భలే రెడీ అయ్యి వచ్చారు, ఒకటేలాగా అనిపిస్తుంది. చక్కగా రెడీ అయ్యి వచ్చారు, బాగుంది. రోజు అభిరుచి చూస్తూ ఉంటారా? రోజు చూస్తూ ఉంటాం. అందుకే అభిరుచిలో అందంగా కనబడాలి అని ప్లాన్ చేసుకుని ఇలా చక్కగా తయారై వచ్చారన్నమాట. అవునా? బాగున్నారు ఇద్దరు. సో సరిపోతుందా అంటే? ఇంకొంచెం ఫ్రై అయితే ఇంకొంచెం అవ్వాలా? ఓకే. ఏం చేస్తుంటారా లెక్కి గారు మీరు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. వావ్. ఓకే అండి, ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? దీన్ని తీసి బౌల్లో పెట్టేసుకుందాం. ఓకే. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు దాకా చేసింది ఏంటి? అది ఫ్రై చేసి పక్కన పెట్టాము. జస్ట్ ఇంకా అది అండర్ ప్రాసెస్. ఓకే. ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, దీంట్లో కొంచెం సాల్ట్, ఓకే, గరం మసాలా కొంచెం, గరం మసాలా, ఓకే, లవంగాల పొడి కొంచెం, లవంగాల పొడి, మిరియాల పొడి కొంచెం, జీలకర్ర వేస్తారా? జీలకర్ర కొంచెం, ఇది ఫ్రై అయిన తర్వాత మఖానీ వేసేసి, ఫూల్ మఖానీ వేసేసి రైస్ వేసేది. ఓకే. ఫూల్ మఖానీ ఇవన్నీ వేసుకుని ఫూల్ మఖానీ వేసుకుని ఫ్రై చేసుకుని ఉండొచ్చుగా హాయిగా. జస్ట్ ఫస్ట్ రైస్ వేసేది. ముందు రైస్ వేస్తారా? ఓకే, వేసుకోండి. ఎంత కావాలో అంత వేసుకోండి. మీరు పోపు తక్కువ వేసుకున్నారు. సో బాస్మతి రైస్ ఉడికించి ఉంచారన్నమాట. పలావ్ అంటే కొంచెం వెజిటబుల్స్ అవి వేసి హడావిడిగా చేస్తారనుకున్నా, కొంచెం సింపుల్గా చేసేసారు, పౌడర్స్ అవి యాడ్ చేసేసి. నాకైతే ఇది కొంచెం ఈ ఫ్రైడ్ రైస్ లాగా అనిపిస్తుంది. ఈ వెజిటబుల్స్ యాడ్ చేసి అంటే మఖానీ టేస్ట్ అనేది కొంచెం లైట్గా ఉంటుంది కాబట్టి తెలియదని దీన్ని నార్మల్గా వేస్తున్నాను అన్నమాట. ఓకే.
మక్ని యాడ్ చేద్దామా? కొంచెం సాల్ట్ రైస్లోకి. ఇప్పుడు మఖానీ వేసేసి వేద్దామా? ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తీసేయటమేనా? భలే ఫాస్ట్గా అయిపోయింది. ఇది ఇన్స్టెంట్గా కావాలి అనుకున్న వాళ్ళకి రైస్ ఏదైనా మిగిలినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే. సో దీనివల్ల ఏంటంటే మక్ని టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది కదా. మఖని అనేది మనకి టేస్ట్ బాగుండదు, అంటే బాగుంటుందా? అర్థం కాదు కన్ఫ్యూజన్ టేస్ట్ అది. సో మక్ని కంటూ ప్రత్యేకంగా టేస్ట్ ఏ ఉండదు కాబట్టి మనం ఇలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేనా? ఓకే, తేజు గారు పూల్ మక్కని పులావ్ రెడీ. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ. ఫూల్ మక్ని పలావ్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పలావ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఫూల్ మక్ని పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఫూల్ మక్ని వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, గరం మసాలా, లవంగం పొడి, మిరియాల పొడి, జీలకర్ర వేసి వేయించాలి. దీనిలో అన్నం, వేయించిన ఫూల్ మక్ని వేసి వేగనివ్వాలి. అంతే, ఫూల్ మక్ని పలావ్ రెడీ.